పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మిచ్చే యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనములు. ఇప్పుడు మనం చదువుకుని వాక్యం లోకాసువార్త 3:15-20 వరకు. ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళ ముందు బాగా శుభ్రం చేసి తన కొట్టుల్లో గోధుమలు పోసి ఆరిన అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. ఇదియుగాక అతడు ఇంకొన్ని చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించు వారికి సువార్త ప్రకటించుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతన్ని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహాను చెరసాలలో వేయించెను. ఇప్పుడు ఆ 16 వచ్చును ఆయన నా వెనక వచ్చి ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మిస్తారంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మలో మనకు బాప్తిస్మిస్తారు దేవుని బిడ్డలమయ్యాక. తర్వాత అగ్నిలో బాప్తిస్మ అంటే అగ్ని వంటి శ్రమలు వస్తాయి దేవుని బిడ్డలకి. సుఖ సంతోషాలతో ఈ లోక ఎంజాయ్మెంట్లతో ఇంకా కుదరదు కనుక అగ్ని వంటి శ్రమలు వస్తాయి. ఇప్పుడు గోల్డ్ స్మిత్ ఉన్నాడు, ఆ గోల్డ్ అగ్నిలో వేస్తాడు, ఆ కొలిమిలో వేసినప్పుడు ఆ దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా పోతుంది, శుద్ధ సవర్ణం మిగులుతుంది, మంచి బంగారం మిగులుతుంది. అంటే మనం అంత శుద్ధంగా పరిశుద్ధంగా మారిపోవాలంటే అగ్ని వంటి శ్రమల్లో మనం శుద్ధి చేసుకుంటూ ఉంటాం, సరి చేసుకుంటూ ఉంటాం. ఆ తప్పు వల్ల ఇలా వచ్చింది, ఈ పొరపాటు వల్ల ఇలా వచ్చింది, అయ్యో అవి చేయకూడదు, అవి మానేయాలి అని సరి చేసుకుంటూ శుద్ధ సువర్ణం వల్లే మనల్ని మార్చడానికి ఆ శ్రమను దేవుడు అనుమతిస్తూ ఉంటారు. మనల్ని గోల్డ్లా తయారు చేసి మన గోల్డ్ స్మిత్ యేసుక్రీస్తు ప్రభు. కనుక అగ్ని బాప్తిస్మ అంటే దాని అర్థం అది. ఇప్పుడు ఆయన చేతిలో ఉంది అంటే ఇప్పుడు ధాన్యాన్ని చేటతో ఇలా ఎగరబోస్తూ ఉంటారు, అప్పుడు పొట్టంతా ఎగిరిపోద్ది, మంచి గింజలు కింద పడతాయి. కనుక ఆ మంచి గింజల్ని కొట్లలో చేర్చబడతాయి, అంటే ఉపయోగపరుస్తాం ఆహారానికి, పొట్టంతా పోతుంది. అలాగే దేవుని బిడ్డలు అనిపించుకుని కూడా సరిగ్గా జీవించి పొట్టు బతుకులు బతుకుతున్న వారందరూ ఎగరగొట్టబడతారు. మంచి వారందరూ నీతివంతులందరూ శుద్ధ సువర్ణములాగా మారిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు. అక్కడ యోబు అంటాడు, నేను శోధింపబడిన తర్వాత సువర్ణమై మెరిసేదును అంటాడు. అలాగే యెషయా 48:10 నేను నిన్ను ఇబ్బంది కొలుములో వేసాను, పుటము వేసి తిని అని ఉంటుంది. అంటే దేవుడు మనల్ని పుటం వేస్తూ ఉంటారు. అలాంటి శ్రమ వస్తుంది ఏంటి, దేవుడు నమ్ముకున్నాక ఇలా వచ్చింది అంటే దేవుడిని నమ్ముకున్నాకే వస్తుంది. ఎందుకంటే దేవుడిని నిన్ను బాగు చేయాలి, సరి చేయాలి, తన రూపంలోకి మార్చుకోవాలని ఆయన ఆశ అన్నమాట. తర్వాత ఇంకా ఇలా ప్రకటిస్తున్నాడు వచ్చిన జనాలకే. ఏ రోజు తన తమ్ముడు భార్య ఫిలిప్పు భార్యని తన దగ్గరికి చేర్చుకోవటం ఇతను గద్దించాడు. బాప్తిస్మిచ్చే యోహాను గద్దిస్తే బాప్తిస్మిచ్చే యోహాన్ని చెరసాలలో వేశాడు ఆ హేరోదు.